తెలంగాణ యూనివర్సిటీ అక్రమాలపై సిట్టింగ్ జడ్జితో కమిటీ వేసి విచారణ చేపట్టాలి. యూనివర్సిటీని ప్రక్షాళన చేయాలి. విద్యార్థి సంఘాలు అక్రమాల ఊబిలో కూరుకుపోయిన తెలంగాణ యూనివర్సిటీ ఈరోజు తెలంగాణ యూనివర్సిటీలోని అడ్మిన్ బిల్డింగ్ వద్ద చెవుల్లో పూలతో నిరసన ప్రదర్శన చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఏఐపిఎస్యు జిల్లా కార్యదర్శి కూడా అనిల్ మాట్లాడుతూ ఏఐఎస్ఎఫ్ యూనివర్సిటీ కన్వీనర్ బి సంజీవులు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం పేరుతో ఉన్న తెలంగాణ యూనివర్సిటీలో ఇంత పెద్ద తంతు జరుగుతున్న ప్రభుత్వం నేరుగా ఎందుకు పట్టించుకోవడం లేదు? 2009 మరియు 2012 రెండు నియామకాలపై అనేక ఆరోపణలు ఉన్నాయి. ఇటీవల కాలంలో 2012 నియామకాలు రద్దు చేస్తూ కోర్టు ఇచ్చిన తీర్పును వీసీ రిజిస్టర్ ఎందుకు పెడచెవిన పెడుతున్నారో మౌనంగా ఉండడానికి కారణం ఏమి అని అన్నారు. అదేవిధంగా ఇప్పుడున్న రిజిస్టర్పై అది గతంలో విద్యార్థి సంఘాలుగా అనేక ఆందోళనలు కార్యక్రమాలు చేపట్టినా ఇప్పటి వరకు ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోకుండా కాలయాపన చేసింది. సుదీర్ఘకాలంగా రిజిస్టర్గా ఎలా కొనసాగుతారు? గతంలో ఆయన పైన అనేక ఆరోపణలు ఉన్నటువంటి వ్యక్తి ఇన్ని సంవత్సరాలు రిజిస్టర్ కొనసాగడం పైన అనేక అనుమానాలు ఉన్నాయని అన్నారు. 2012 నియామకాల పదోన్నతుల విషయంలో రిజిస్టర్ సమక్షంలోనే పెద్ద ఎత్తున డబ్బులు చేతులు మారినట్లు లోకం కోడై కోస్తుంది. ఈసీ సభ్యులు ఇంత పెద్ద తంతు జరుగుతున్నా కూడా ఎందుకు సమావేశమై యూనివర్సిటీ సమస్యను పరిష్కరించలేకపోతున్నారు? 3 సంవత్సరాలకు ఒకసారి ఈసీ కమిటీ మార్పు చేర్పులు చేయాలి. కానీ సుదీర్ఘకాలంగా ఈసీ కమిటీ కొనసాగించడంపై అనేక అనుమానాలు ఉన్నాయి. రిజిస్టర్ ఈసీ మరియు 2009, 2012 నియామకాలపై మరియు అప్పటి వీసీ అక్బర్ అలీ ఖాన్ మరియు పదోన్నతుల సమయంలో ఉన్న నవీన్ మిట్టల్ రిజిస్టర్లపై సిపిసిఐడిచే విచారణ చేపట్టి అక్రమాలకు పాల్పడుతున్నటువంటి ప్రొఫెసర్లపై ప్రభుత్వం సిట్టింగ్ జడ్జితో కమిటీ వేసి ప్రభుత్వం నేరుగా జోక్యం చేసుకుని యూనివర్సిటీని ప్రక్షాళన చేయాలని అన్నారు. యూనివర్సిటీలో చదువు చెప్పడంపై శ్రద్ధ లేదు, కానీ తమ పదవులు అక్రమ మార్గంలో డబ్బులు సంపాదించడమే పరమావధిగా ఉన్నారు. చదువు చెప్పే విద్యాలయంలో ఇన్ని సంవత్సరాలుగా సొంత లాభాలకై ఇంత పెద్ద రాజకీయం చేస్తూ యూనివర్సిటీ నిధులను ప్రతిష్టను భ్రష్టు పట్టిస్తున్న వారిపై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా చొరవ తీసుకొని చర్యలు తీసుకోవాలి. అక్రమదారుల చేతులను యూనివర్సిటీని కాపాడాలని అన్నారు. కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ యూనివర్సిటీ కన్వీనర్ బి సంజీవ్, ఏఐపిఎస్యు యూనివర్సిటీ కన్వీనర్ వినీత్, జిల్లా ఉపాధ్యక్షులు గోపాల్ సింగ్ ఠాకూర్, ఏఐఎస్ఎఫ్ జిల్లా సహాయ కార్యదర్శి కుశాల్, ఏఐపిఎస్యు సందీప్, సునీల్, శివ, తపన్, రోహన్, రాజు, వీరు, రవి, విక్రమ్ తదితరులు పాల్గొన్నారు. సిగ్గు అత్యున్నత న్యాయస్థానాన్ని పేరు వినీత్, తెలంగాణ యూనివర్సిటీ ఏఐపిఎస్ కన్వీనర్. ఏదైతే నిజామాబాద్ జిల్లా నడిఒడ్డున ఉన్నటువంటి తెలంగాణ విశ్వవిద్యాలయంలో అనేక కాలేజీలు ఉన్నాయి, 51 కాలేజీలు ఉండడం జరిగింది. దీనివల్ల 2012, 2014లో జరిగినటువంటి మార్పులకు దీన్ని స్పందించాలి, లేకపోతే అనేక విద్యార్థులు అనేక ఉద్యమాలు చేస్తామని చెప్పి చెప్పడం జరుగుతుంది. ఏఎస్ఎఫ్ కన్వీనర్ని. తెలంగాణ యూనివర్సిటీ ఏదైతే 2006లో స్థాపించబడ్డదో అప్పటి నుంచి చూసుకుంటే ఇప్పటి వరకు అక్రమాలకి, కరప్షన్కి కేర్ ఆఫ్ అడ్రస్గా మారుతున్నది. అప్పుడు ఆనాటి రవీందర్ గుప్తా చేసిన పనులే ఇప్పుడు రిజిస్టర్ వీసీ ఆ పనులు కొనసాగిస్తున్నారు. కోర్టు తీర్పుని కూడా లెక్క చేయకుండా ఇంకా కొత్త నోటిఫికేషన్ని విడుదల చేయకపోవడం, ఉన్న వాళ్ళని పదోన్నతికి ప్రమోషన్లు ఇచ్చుకుంటూ పోవడం, ఇలాంటి ఘటనలు ఇక్కడ తెలంగాణ యూనివర్సిటీలో జరుగుతున్నాయి. తెలంగాణ యూనివర్సిటీ ప్రతిష్టను ఏదైతే బజార్కి నెట్టేస్తున్న వీసీ రిజిస్టర్పై చర్యలు తీసుకోవాలని, కొత్త నోటిఫికేషన్ ఏదో దాన్ని తక్షణమే విడుదల చేసి కొత్త వారికి ఎవరైతే అర్హత ఉన్న వాళ్ళకి జాబ్ ఇవ్వాల్సిందిగా కోరుతున్నాము ఏఎస్ఎఫ్ తరఫున. విచారణ చేపట్టాలి, అక్రమ నియామకాలపై చేపట్టాలి, సిబిసిఐడిచే అక్రమ నియామకాలపై సిగ్గు అత్యున్నత న్యాయస్థానాన్ని నిరంతరంగా రిజిస్టర్ గా పదవీ కాలం పాటించడమా? సిగ్గు నిరంతరంగా 6 సంవత్సరాల పాటు రిజిస్టర్ గా కొనసాగించడమా? సిగ్గు ఈసీ కమిటీని నియమించకపోవడమా? సిగ్గు నిబంధనల ప్రకారం ఈసీ కమిటీని నియమించకపోవడమా? విద్యార్థి సంఘాల ఐక్యత. నా పేరు వినీత్, తెలంగాణ యూనివర్సిటీ ఏఐపిఎస్ కన్వీనర్ మాట్లాడుతున్నాను. ఏదైతే నిజామాబాద్ జిల్లా నడిఒడ్డున ఉన్నటువంటి తెలంగాణ విశ్వవిద్యాలయం 2006లో ఏర్పడడం జరిగింది. 2006 నుంచి పడితే 2025 వరకు అవినీతికి పాల్పడడం జరుగుతుంది. ఏదైతే 2009, 2012 ప్రొఫెసర్ పోస్టులను భర్తీ చేయడం జరిగింది. అలాగే
రాష్ట్రంలో ఉన్నత న్యాయస్థానమైనటువంటి హైకోర్టు తీర్పును కూడా దాన్ని విచారణ చేపట్టాలి. హైకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారమే దీన్ని వీసీ గారు దీన్ని స్పందించాలి.